ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడవ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. मैं नहीं कह रहा था कि आप जिस तरह 2024 में 37 एमपीज़ को लेके फिर वापस दिल्ली पहुंचे, तो हम भी उम्मीद रखते हैं, इंस्पायर होते हैं आपसे, आपकी पार्टी से, और आगे भी फिर एक बार बाउंस बैक करेंगे और फिर एक बार सत्ता में आने की कोशिश करेंगे. बस यही कह रहा था. आपकी स्वागत है. थैंक यू. मैं धन्यवाद देता हूँ अपने नौजवान साथी केटीआर जी का, और इनसे मिलकर के अपनापन लगता है. मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया. और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं. राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को. मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की, और आज बीजेपी नंबर 2 पर है वहाँ. तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए, और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है. हमें उम्मीद है कि चीज़ें बदलेंगी, और जो देश को ज़रूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विज़न के साथ जाए, डिवीज़न की पॉलिटिक्स ख़त्म हो, नेगेटिविटी ख़त्म हो पॉलिटिक्स में, पॉजिटिव बातें हों, पॉजिटिविटी आए, प्रोग्रेस की बातें हों. हम लोगों की कोशिश होगी कि उसी दिशा में हम लोग काम करते रहें. मैं आदरणीय केसीआर साहब से भी मैंने बात की है, और मैं बहुत जल्दी आकर के उनसे मिलूंगा. ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడవ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. मैं नहीं कह रहा था कि आप जिस तरह 2024 में 37 एमपीज़ को लेके फिर वापस दिल्ली पहुंचे, तो हम भी उम्मीद रखते हैं, इंस्पायर होते हैं आपसे, आपकी पार्टी से, और आगे भी फिर एक बार बाउंस बैक करेंगे और फिर एक बार सत्ता में आने की कोशिश करेंगे. बस यही कह रहा था. आपकी स्वागत है. थैंक यू. मैं धन्यवाद देता हूँ अपने नौजवान साथी केटीआर जी का, और इनसे मिलकर के अपनापन लगता है. मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया.
और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं। राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को। मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की और आज बीजेपी नंबर 2 पर है वहाँ। तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है। हमें उम्मीद है कि चीज़ें बदलेंगी और जो देश को ज़रूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विज़न के साथ जाए, डिवीज़न की पॉलिटिक्स ख़त्म हो, नेगेटिविटी ख़त्म हो पॉलिटिक्स में, पॉजिटिव बातें हों, पॉजिटिविटी आए, प्रोग्रेस की बातें हों। हम लोगों की कोशिश होगी कि उसी दिशा में हम लोग काम करते रहें। मैं आदरणीय केसीआर साहब से भी मैंने बात की है और मैं बहुत जल्दी आकर के उनसे मिलूंगा। उत्तर प्रदेश మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి 3వ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. मैं नहीं कह रहा था कि आप जिस तरह 2024 में 37 एमपीज को लेके फिर वापस दिल्ली पहुंचे, तो हम भी उम्मीद रखते हैं, इंस्पायर होते हैं आपसे, आपकी पार्टी से, और आगे भी फिर एक बार बाउंस बैक करेंगे और फिर एक बार सत्ता में आने की कोशिश करेंगे. बस यही कह रहा था. आपकी स्वागत है. थैंक यू. मैं धन्यवाद देता हूँ अपने नौजवान साथी केटीआर जी का, और इनसे मिलकर के अपनापन लगता है. मैं हैदराबाद जब भी आता था मिला मैं, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया. और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं. राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को. मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की और आज बीजेपी नंबर 2 पर है वहाँ. तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है. हमें उम्मीद है कि चीज़ें बदलेंगी और जो देश को ज़रूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विज़न